యాక్చువల్గా ఇలా చక్రాలు పట్టుకొని ఇలా వేసారంటే కొన్ని చేతులు పెట్టు ఇలా చేయి పెడితే మన చేతి మీద కూడా వాళ్తాయంట. ఇప్పటి కూడా వాలట్లేదు నా దగ్గర. నా మీద వాడి మీద వాలింది కానీ నా దగ్గర ఒక్కటి కూడా రావట్లేదు. Morning, hope everyone is doing. Think something is overgrown on me. 1 second. Yep, it's perfect. సన్ ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నాడు. ఫీలింగ్ వెరీ వామ్ ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్. సో ఈరోజు చాలా పనులు ఉన్నాయి. రూమ్లో ఏం లేవు, అన్నీ అయిపోయినాయి. బయటకు వెళ్ళి గ్రోసరీస్ అండ్ ఎసెన్షియల్ కమోడిటీస్ కొనుక్కోవాలి. అవి తెచ్చుకున్న తర్వాత ఈవినింగ్ నుండి వీఆర్ ప్లానింగ్ టు గో మాఘమేళ 2022. సో మాఘమేళ 2022 అంటే ఏం లేదు, మన సైడ్ సంక్రాంతి ఎలా చేసుకుంటారో ఇక్కడ మాఘమేళ అలా చేసుకుంటారు. ఇట్ వాజ్ ఆల్సో కళ్ళస్ మినీ కుంభమేళ. సో ఇందులో స్పెషల్ థింగ్ ఏంటంటే ఈ మాఘమేళ టైంలో త్రివేణి సంగమంలో మనం మునిగితే మన పాపాలన్నీ కడిగేసుకుంటామంట. వీళ్ళు ఎవరైనా ఎక్కువ పాపాలు చేసేవాళ్ళంటే ఇక్కడికి రావచ్చు. ఈ టైంలో లేట్ అయిపోతుంది. నేను వెళ్ళి గ్రోసరీస్ వచ్చేసి మిమ్మల్ని త్రివేణి సంగమం దగ్గర మీట్ అవుతాను. హే గాయస్, వెల్కమ్ టు త్రివేణి సంగమం. ఇప్పుడే వచ్చాము. చాలా క్లియర్ స్కై ఉంది. సో నాతో పాటు ఝాన్సీ, వినీత్, నాగిరెడ్డి. సో చాలా బ్యూటిఫుల్ ఉంది వ్యూ అయితే. క్యా భయ్యా 4 बजे बंद होता था. అచ్చా. సో గాయస్, ఇక్కడ ఇప్పుడు త్రివేణి సంగమంలో మాఘమేళ అనేది జరుగుతుంది. మాఘమేళ అంటే మన సైడ్ సంక్రాంతి ఎలా చేసుకుంటామో ఇక్కడ కూడా మాఘమేళ అని హోలీ థింగ్ అనమాట. ఇక్కడ January 14th నుండి March 1 దాకా జరుగుతూనే ఉంటుంది. యూ గైస్ కెన్ సీ ద వ్యూ. చుట్టూ టెంట్లు ఇవన్నీ ఉంటాయి. చాలా టెంట్లు ఉన్నాయి ఇక్కడ. ఐ థింక్ వీళ్ళందరూ ఈ బోటింగ్ లేకపోతే షాప్స్ ఈ బిజినెస్ కోసం వచ్చినట్టున్నారు. కొంతమంది దర్శనం చేసుకోవడానికి కూడా వచ్చారు. ఇప్పుడైతే బోటింగ్కి వెళ్తున్నాం. ఒక 20 minutesలో ఇదంతా కొంచెం చూసేసి తర్వాత బోటింగ్కి వెళ్దాం. వాడిన దాని నుంచి చంపుతున్నాడు మమ్మల్ని, బోటింగ్కి రారా బాబు అని. మేము కొంచెం చూద్దామని చెప్పి అనుకుంటున్నాం. కొంచెం అయిన తర్వాత బోట్లో కలుద్దాం. वाला है आपको त्रिवेणी संगम में ले जाएगा, बोटिंग करा के पूरा गंगा जमुना दिखा के उधर से किला घाट से घुमा टहरा के यहाँ ले आते हैं. कितने बजे से इधर ओपन होता बोट? हाँ, हम यहाँ से बहुत बोट चलता है सुबह से शाम तक संगम के लिए. अच्छा, कितने बजे बंद हो जाता? 5 बजे 5 बजे बंद हो जाता है. ठीक है, चलो. సో గైస్, ఇప్పుడు 5కి క్లోజ్ అవుతుందంట. ముందు మనం అయితే బోట్ ఎక్కుదాం. బోట్ ఎక్కినాక మాట్లాడతాం. ఇగో ఈ పిల్లలు చంపేస్తున్నారు. ఇగో కొనుక్కోమని మమ్మల్ని. ఓ మై గాడ్, ఏంటిది ఊగుతుంది? అయ్యో అయ్యో అయ్యో. ఇప్పుడు త్రివేణి సంగమంలో ఈ 3 నదులు కలిసే పాయింట్ ఉంటుంది కదా, ఏదైతే గంగా, యమున, సరస్వతి ఈ పాయింట్ ఉందో అక్కడికి వెళ్తున్నాం. సో చూద్దాం. వ్యూ అయితే చాలా బ్యూటిఫుల్ ఉంది. టైం వచ్చేసరికి 4 o'clock అయింది. మేము 3కి బయలుదేరాం. 5 కల్లా క్లోజ్ అయిపోతుంది. సో ఎవరన్నా వచ్చేవాళ్ళు ఉంటే 5 లోపు వచ్చేయండి. ఆ తర్వాత వ్యూ కూడా అంత మీకు బాగోదు. త్రివేణి సంగమం గురించి ఆల్రెడీ ఇంతకుముందు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. వీళ్ళు ఇక్కడ లోకల్ ఉంటారు కాబట్టి వీళ్ళు కొంచెం ఈ బోటింగ్ చేసే వాళ్ళకి బాగా తెలుస్తుంది. వీళ్ళు చెప్తారంట కొంచెం ఇన్ఫర్మేషన్. ये आपका पीछे तरफ से दिल्ली मथुरा वृंदावन होते हुए यमुना नदी आई है. इस तरफ से दिल्ली मथुरा वृंदावन होते हुए यमुना नदी, हरिद्वार ऋषिकेश कानपुर से उस तरफ से गंगा नदी. अच्छा, हरिद्वार ऋषिकेश कानपुर से गंगा नदी. सरस्वती माता अंडरग्राउंड. आपका जमुना गंगा 2 कलर दिखेगा. जमुना ग्रीन वाटर, गंगा का वाइट कलर उधर में. अच्छा, ये ग्रीन वाटर. हाँ, जमुना का ग्रीन वाटर, गंगा का वाइट वाटर. और सरस्वती अंडरग्राउंड. अभी हम बीच में जा रहे हैं ना. हाँ, ये आपको जमुना से होते हुए आपको संगम के लिए जा रहे हैं. और सरस्वती अंडरग्राउंड, गंगा जमुना सरस्वती लोपर.
और मिल के काशी बनारस बंगाल खाड़ी गंगा सागर गई है। दोनों का गंगा जमुना मिल के सरस्वती काशी बनारस बंगाल खाड़ी गंगा सागर के चली गई है। ये त्रिवेणी संगम, वहाँ स्नान करने का इतना कमर तक जल है प्लेटफार्म। जिसका इच्छा हो स्नान करे ना, गंगा यमुना देख के घूम टहर के किला घाट से होते हुए आएगा त्रिवेणी संगम पे। ऐसे चलता है नहावन सब। ఈయన ఏం చెప్తున్నాడంటే ఈ యమునా నది అనేది గ్రీన్ కలర్ ఉంటుందంట ఈ వాటర్ అంతా. సో గంగా మీరు చూడొచ్చు ఇక్కడ కొంచెం గ్రీనిష్ ఉంటుంది, కానీ గంగా నది ఏమో వైట్ కలర్లో ఉంటుందంట. కదా దిస్ ఇస్ త్రివేణి సంగమం. వ్యూ చూస్తున్నారు కదా, చాలా బాగుంది. మీరు కనుక వచ్చేటట్టయితే 3 to 5 ఈ మధ్యలో వచ్చేసేయండి. సన్సెట్ ఉంటుంది, మామూలుగా ఉంటుంది, వ్యూ కూడా సూపర్ ఉంటుంది. ఇంకా మీరు పక్షులకి ఇలా చక్రాలు పట్టుకొని ఇలా వేసారంటే కొన్ని చేతులు పెట్టు, ఇలా చేయి పెడితే మన చేతి మీద కూడా వాళ్తాయంట. ఇప్పటిదాకా ఒకటి కూడా వాలట్లేదు నా దగ్గర, నా మీద వాడి మీద వాలింది, కానీ నా దగ్గర ఒక్కటి కూడా రావట్లేదు. రండి అరే ఒకటి రా వినీత్, ఒకటి ప్యాకెట్ ఇద్దా. ఓ మై గాడ్. కొన్నేసి కొన్ని చేతులు పెట్టుకో, వెంటనే చేతులు పెట్టుకోరా, వెంటనే చేతులు పెట్టుకో. కొన్నేసి కొన్ని ఫస్ట్ కొన్నేసి చేతులు పెట్టుకో, చేతులు పెట్టుకో. అక్కడ దాకా చెల్లిపోయింది అది. पहले देखो उधर में ब्लैक पानी, इधर का ब्लैक पानी है, इधर का व्हाइट पानी मटमैला। गंगा पूरा वाटर गंगा, కొంచెం కలర్ డిఫరెన్స్. ఇది ఏమైందంటే వైట్ వాటర్ కానీ మట్టి కలిసి ఇక్కడ బ్రౌన్ గా కనిపిస్తుంది. ये गंगा यमुना और सरस्वती अंडरग्राउंड, उन्हीं नाम से यहाँ पे दूध फूल नारियल चढ़ा के तब दर्शन होता है। సో గైస్ ఇప్పుడు మేము మధ్యలోకి వెళ్తున్నాం. वापस धन्यवाद कहाँ से रजवा से అది యమునా నది. సో ఇదంతా సంగం ఘాట్ అంటారు, త్రివేణి సంగం ఘాట్. అది అటు సైడ్ సరస్వతి అండ్ గంగా నది. సో అండ్ అది అక్కడ మిడిల్. ఆసమ్ ఉంది అసలు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, రండి ఇక్కడ. నువ్వు పక్కన వస్తే నేను వస్తా. ఎక్స్పీరియన్స్ బాగుంది, నాకు బాగా నచ్చింది. వినీత్ నీకు సూపర్. మోస్తున్నారు కదా. ఇఫ్ యూ గైస్ వన్నా సీ దిస్, ఈ ప్లేస్ మీరు చూడాలి అనుకుంటే వెంటనే ప్రయాగరాజ్ అండి. కానీ మీకేం చెప్తున్నా అంటే మీరు ఏ టైం పడితే ఆ టైం రావద్దు. జనవరి నుండి మార్చ్ మాఘమేళా అని జరుగుతుంది ఒకటి. ఇప్పుడు రండి. తినిందా? నైస్ నైస్. ये जनवरी से माघ मेला 14 जनवरी से फास्ट स्नान होके लास्ट मार्च को मकर को क्या बोलते हैं शिवरात्रि, लास्ट शिवरात्रि तक रहता मेला। 14 जनवरी से फास्ट मकर संक्रांत, उसके बाद लास्ट शिवरात्रि तक रहता मेला, उसके बाद मेला खत्म। ఇందాక చెప్పాను కదా, జనవరి 14 ఎప్పుడే మనకి మకర సంక్రాంతి అనేది ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో అప్పటి నుండి శివరాత్రి వరకు ఈ మాఘమేళా అనేది నడుస్తుంది. సో మీరు ఈ మధ్యలో మీరు ఎప్పుడు వచ్చినా కానీ అవసరం ఉంటుంది. సో ఆ బ్రిడ్జ్ ఉంది కదా, అది యమునా బ్రిడ్జ్. అటు గంగా నది ఉంటుంది. త్రివేణి సంగమం పక్కనే అక్బర్ ఫోర్ట్ అని ఉంది. సో అక్కడ చూస్తున్నారు కదా, అది అక్బర్ ఫోర్ట్. ఇది త్రివేణి సంగమం ఘాట్. సో అటు సైడ్ గంగా నది, ఇది యమునా నది. మీరు త్రివేణి సంగమం కనుక వచ్చినట్టయితే ఒక్కటి చేయడం మాత్రం మిస్ అవ్వద్దు.
ఘాట్ నుంచి బోట్ ఎక్కగానే ఇట్లాంటిది చక్రాల ప్యాకెట్ ఇస్తాడు. అదొకటి కొనుక్కోండి ఖచ్చితంగా, మిస్ అవ్వకుండా. కొనుక్కొని ఇలా పట్టుకొని ఇలా నలిపి ఎక్కడ ఉన్నాయి అన్నీ వస్తున్నాయి. బాగా ఎక్కువ ఏంటంటే ఇలా చేతిలో పట్టుకొని ఇలా నీకు ఎన్నిసార్లు పట్టుకున్నా రాలేదు, నాకు చాలా సార్లు అయితే వచ్చింది. చూస్తున్నారు కదా, మా ఫ్రెండ్స్ ఎక్స్పీరియన్స్ కూడా ఎట్లుందో అడుగుదాం ఒకసారి. వినీత్ చెప్పరా, చెప్పురా, చెప్పు ఎక్స్పీరియన్స్ ఎట్లుందో. చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇంకోసారి వస్తే పక్కా రండి. అది కూడా ఎప్పుడంటే కరెక్ట్ జనవరిలో రావాలి. ఆ జనవరిలో వస్తేనే మీరు ఈ నేచర్ కానీ అందరు. జాన్సీ నీకు ఎట్లా ఉంది? యా ఆసంగా ఉంది, చాలా బాగుంది క్లైమేట్. ఇంకా అక్కడ మిడిల్ లో పూజ కూడా చేయించారు, మాతో చేసాము. సూపర్. మీరు ఎలా ఏంటి నీకు ఎట్లుంది? నాకు మాత్రం ఈ పక్షుల ఎఫెక్ట్ మాత్రం సూపర్. సో మా వాడికి పక్షులు బాగా నచ్చినాయి. చాలా వరకు బార్గెనింగ్ అయితే అవుతుంది. మాకు ఆ పూజ దగ్గర చాలా డబ్బులు నొక్కేద్దాం అంటున్నారు కానీ మేమే ఇవ్వలేదు. చాలా జాగ్రత్తగా ఇక్కడ అంతా అంటే ఒక 2-3 సార్లు మాట్లాడి మీరు బోట్ ఎక్కడం బెటర్. మాకు వీడి ఫస్ట్ బోట్ ఎక్కడానికి 500 చెప్పాడు. నేను 200కి బేరం ఆడితే సరే అన్నాడు. మళ్ళీ ఎక్కినాక మళ్ళీ 500 అన్నాడు. లేదు 300 ఇస్తా అని చెప్పా. అయితే సరే ఓకే అన్నాడు. అమ్మమ్మకి అర్జెంట్ బాగున్నాయి. అమ్మమ్మకి